గుంటూరు తూర్పు నియోజకవర్గం పొన్నూరు రోడ్ ఆనందపేట అంటే ఈ 5వ లైన్లో ఇక్కడున్న వార్డు ప్రెసిడెంట్ 11వ వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి ఉస్మాన్ గారు మన ఎదురుగా ఉన్నారు. అయితే ఏంటంటే గత ఎలక్షన్ టైంలో నజీర్ గారు చాలా హామీలు ఇచ్చారు. నేను ఒక్కసారి నాకు అవకాశం నాకు రావాలి, ప్రజల్లో నేను అధికారంలో లేకపోయినా ఆయన పోరాడారు. చాలా వరకు సొంత ఖర్చులతో కూడా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా సరే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా ఆయన సొంత ఖర్చులతో చేసిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు, తర్వాత గెలిచిన తర్వాత హామీలు నిలబెట్టుకునే దిశగా ఎంతవరకు వార్డుల్లో గ్రౌండ్ వర్క్స్ నడుస్తున్నాయి అనే కోణంలో చూసుకుంటే మరి మన ఎదురుగా ఉస్మాన్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ 11వ వార్డు న్యాయం జరుగుతుందా లేదా? న్యాయం జరుగుతుంది. అందులో ఆనందపేట 11వ డివిజన్ అధ్యక్షుడిగా నేను కూడా చాలా ఆనందపడుతున్నాను. న్యాయం అంటే ఎలాగంటే ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయకపోతే రేపు రోజు మాకు సపోర్ట్ ఉండరు అలానా? అలా ఏం కాదు. నేను కళ్ళతో మీకు జరిగిన పని గురించి చెప్తా. మీకు సుమారు ఆనందపేట 11వ డివిజన్లో గొలుసుకొండల నగర్లో గతంలో 10 సంవత్సరాల నుంచి లేని రోడ్లు, రైమానా మసీద్ దగ్గర రోడ్లు ఎమ్మెల్యే గారు రావటం మొహమ్మద్ నసీర్ గారు రావటం ముందు ఆ రోడ్డు వేయించారు. ఆ రోడ్డు చాలా భయంకరంగా, అక్కడ స్కూల్ కూడా ఉంది, మసీద్కి వెళ్ళటానికి ప్రజలు రావడానికి పోవటానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ రోడ్డు చేయించారు. తర్వాత సొద్దుపల్లి డొంక రోడ్ అయితే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మీకు, ప్రతి ఒక్కళ్ళకి. గతంలో కూడా ముస్తఫా మీద కూడా ఎమ్మెల్యే గారు చాలాసారి పోరాడారు. 5 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు దాకా నువ్వు చేయలేకపోయావు. ఎన్నిసార్లు చెప్పినా సరే అతనికి అసలు ఏం అర్థం అయ్యేది కాదు. దాన్ని ఖచ్చితంగా నేను తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాగానే మొట్టమొదటిసారి ఆ రోడ్డు కూడా నేను చేపిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు మొహమ్మద్ నసీర్ గారు. అసలు అమ్మట రావటం 3 నెలల్లోనే, గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే ₹1 కోటి రోడ్ శాంక్షన్. అది రావటం అది చేస్తే అసలు అక్కడ ప్రజలందరూ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అంటే ఇది అని వాళ్ళు స్వయంగా ప్రజలు చెప్తుంటే, నేను ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇట్లాంటి ఈ రోడ్డు చాలా ఇబ్బంది పడారు జనాలు. ఎందుకంటే అక్కడ శ్మశానాలు ఉంది, మసీదు ఉంది, కోసాల మందిరం ఉంది. దాదాపు ఆ రోడ్డుకి వచ్చేసి 4-5 పాయింట్లు, 10వ వార్డు, 9వ వార్డు, ఈ వార్డులు అన్నీ ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆ రోడ్ వేస్తే మాత్రం అందరూ కూడా ప్రజలు చాలా ఆనందపడ్డారు. సుద్దపల్లి డొంక అంటే అసలు ప్రాబ్లం ఏముండేది అక్కడ? అక్కడ క్రిస్టియన్ శ్మశానాలు ఉన్నాయి, తర్వాత కౌశల మందిరం, మసీదు ఉంది. ప్రతి దానికి అక్కడ యానాది కాలనీ వెళ్ళాలన్నా, జానీ సరోజ్ నగర్ వెళ్ళాలన్నా, అబుతురావు అటు వెళ్ళాలన్నా, ప్రగతి నగర్ వెళ్ళాలన్నా, తర్వాత 9వ వార్డు అది స్కూల్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఆ రోడ్డు మెయిన్ లైన్. చాలా ప్రాబ్లం. డ్రైనేజ్ పొంగటం కానీ, తర్వాత నీళ్లు మోకాళ్ళ దాకా రావటం కానీ, నీళ్లు శ్మశానంలో కూడా నీళ్లు వచ్చేది. క్రిస్టియన్ శ్మశానాలు ఉన్నాయిగా, ఆ రోడ్లో కూడా దాంట్లో కూడా నీళ్ళు వచ్చేది. చాలా ఇబ్బంది పడ్డారు. దాని గురించి అయితే గత వైసీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉన్న అతనికి కూడా, ముస్తఫా కూడా ఎమ్మెల్యే గారు చాలాసారి పోరాడారు అతని కోసం, ఆ రోడ్డు కోసం. ఆ రోడ్డు చేయాల్సింది బాధ్యత ఉంది, నువ్వు 5 సంవత్సరాలు అయింది, నువ్వు ఏం చేయలేకపోతున్నావు, ఎంత చెప్పినా సరే వాళ్ళ వల్ల కాల. అప్పుడే ఛాలెంజ్గా తీసుకొని నసీర్ గారు ఆ ఛాలెంజ్ని నిలబెట్టుకున్నాడు ఆయన. ప్రజల దగ్గరికి వెళ్తే మాకు చెప్పిస్తారా ఏం జరిగింది ఏంటంటే? ఖచ్చితంగా చెప్పిస్తా. నేను చెప్పితే అవసరం లేదు, నేను ఎక్కడో దూరం నిలబడతా. మీరే అక్కడ ఆ లైన్లో ప్రజలు ఉంటారు, ఆ లైన్లో ఆ రోడ్డుకి సంబంధించింది, అక్కడ ప్రజలతోటి మీరే అడగండి. వాళ్ళు చెప్పిన మాట ఏందో వాస్తవం ఏందో క్లారిటీగా మీకే అర్థమైపోయింది. మరి షూరా, మరి ఏదన్నా ఇబ్బంది అయితే అక్కడే అడిగేస్తాం మిమ్మల్ని. ఖచ్చితంగా నేను ఛాలెంజ్గా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, అది జరగలేంది. మేము అక్కడ పని జరిపించేటప్పుడు కాంట్రాక్టర్ని పిలిపించి ఎమ్మెల్యే గారు ఎంత పోరాడి ఆ రోడ్డు వేయాల్సింది అని చెప్పారో అవన్నీ మన దగ్గర ప్రూఫ్తో సహా ఉంది. ఉన్నాయి మన దగ్గర. రోడ్లు బాగుని ప్రూఫ్లు, వీడియోలు ఉన్నాయి, ఇప్పుడు బాగుపడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇస్తా, ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పుడు చూసుకుంటే రోడ్లు వ్యవస్థ చూసుకుంటే సంక్రాంతి వరకు చంద్రబాబు గారు టైం ఇచ్చారు. మరి ఈ కోణంలో మరి మీ సుద్దపల్లి డొంక కానీ 11వ వార్డు కానీ ఏ ప్రాజెక్ట్స్ ఓకే చేశారు? ఇంకా ఈ యానాది కాలనీ జానీ సరోజ్ నగర్ అని అబుతురావు మసీద్ ఉంది, అక్కడ వచ్చి ఒక 40 లక్షల రూపాయలది 8 లైన్లు వేయాలి రోడ్లు, సిమెంట్ రోడ్లు.
అది గతంలో కూడా 5 సంవత్సరాల నుంచి వాళ్ళు వేయలేని పరిస్థితి. కాంట్రాక్ట్స్లు కూడా భయపడి మనకు బిల్లులు రావట్లేదు, మన పరిస్థితి ఏందని చేతులు ఎత్తి పారిపోయారు. అట్లాంటి వాటికి కూడా నసీర్ గారు, అయ్యా మా గవర్నమెంట్ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వచ్చిందయ్యా, మనం ఖచ్చితంగా నీ బిల్లు వచ్చేసిద్ది, నువ్వు ఈ పని మొదలుపెట్టు, నేను హామీ ఇస్తున్నాను అన్నారు. సరే అని అతను కూడా నారాయణ రెడ్డి అని కాంట్రాక్టరు, నేను చేస్తాను అయ్యా, అన్నంలో అంతకుముందు కూడా కార్పొరేటర్ ఆపి ఉన్నాడు, ఈ డబ్బులు కూడా రావని నేను కూడా ధైర్యం చేయలేకపోయాను, ఖచ్చితంగా నేను చేస్తానని. అక్కడ ప్రజలందరూ వచ్చి వార్డు ప్రెసిడెంట్గా నాకు వచ్చి ఒక లెటర్ ఇచ్చారు. ఈ రోడ్డు చేయాల్సింది బాధ్యత ఉందయ్యా, ప్రజెంట్ ఉన్న వార్డు ప్రెసిడెంట్ నువ్వే కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నారు. అమ్మటే వాళ్ళని తీసుకొని నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన స్లేటరు సమస్య మొత్తం చెప్పాను. కరెక్ట్గా చెప్పిన 2 నెలల్లో ఆ పని కూడా నా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా కాంట్రాక్టర్కి పిలిపించారు. నువ్వు చేయమంటే చెప్పు, నీ వల్ల కాదంటే మళ్ళీ వేరే వాళ్ళు చేపిస్తాను ఒక నోటీస్ కూడా పంపించాడు అతను. అంటే ఒక డౌట్, ఎందుకంటే ఎమ్మెల్యే గారి కంటే ఎవరు ఫోన్ చేసినా మీ వార్డ్స్లో అనమాట, ఆయన వెంటనే సత్వరమే ఆ రోజు అరగంట వెళ్ళడం కానీ, ఆ రోజు ఇట్లా ఎప్పుడైనా ప్రమాదం బట్టి వెంటనే వెళ్ళడం కానీ జరుగుతుందంట. అంటే మీరు మామూలుగా ఎమ్మెల్యే గారికి సపోర్ట్గా అన్నట్టు చెప్తున్నారా, లేదా ఇలాంటి సందర్భాలు మీకేమైనా జరిగినాయా? నేను సపోర్ట్గా అయితే అసలు చెప్పాను, ఉన్నది ఉన్నట్టు అయితేనే చెప్తాను. నేను చెప్పింది మీకు క్లారిటీగా కావాలంటే నేను కళ్ళతో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు మాట్లాడానుగా నేను, మీరు నా అమ్మట వస్తే ప్రతి సందు కూడా తిరిగి ఏది చేపిస్తున్నాం అనేది నేను క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా వస్తాను, మీరు రెడీ అంటే నేను వస్తాను. నేను రెడీ, నేను ఛాలెంజ్గా చెప్తున్నానుగా. నేను పని చేయించింది ప్రజెంట్ అక్కడ ప్రజలు కూడా మీరు చెప్పేది అర్థం చేసుకుంటారు. మీరు కూడా ఆ 8 లైన్లు, దాని తర్వాత కాలువ లేవు వాళ్ళకి, కాలువ లేగలకి మళ్ళీ రోడ్ అయితే పడిపోయింది, మన కాలువలు సిమెంట్ రోడ్ కూడా కావాలని మళ్ళీ ప్రజలు మళ్ళీ పెట్టారు. మళ్ళీ అది కూడా వైసీపీ గవర్నమెంట్లో మళ్ళీ శాంక్షన్ ఉంది, చేయడానికి ఎదురుగా ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు అసలు? వైసీపీలో శాంక్షన్ అయినా ఎందుకు రాలేదు? వాళ్ళకి డబ్బులు మనకి రావు, మన డబ్బులు రాకపోవడం వల్ల మనం చేయలేమని వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు వేస్తానికి టెండర్ వర్క్ ఉందని గతంలో కార్పొరేటర్ ఉన్న అతను వేసాడులే, కానీ కాకపోతే వర్క్ చేయడానికి ఎవరుగా రాలేదు, ముందుకు రాలా. అతనికి ఏం చేశాడు, కార్పొరేటర్ అక్కడ ఉన్న ప్రజెంట్ కార్పొరేటరే వర్క్ టెండర్ వేశాడు అతను నేను చేయను, అప్పటికి ఇప్పుడు రేట్లు మారి ఉన్నాయి, నువ్వు చేయనన్నా. అప్పుడే ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, నువ్వు ఎందుకు చేయవో నేను చూస్తాను, నువ్వు అంతకుముందు చేసింది వర్క్ ఉందిగా, ఆ వర్కు నీకు అమౌంట్ మున్సిపాలిటీ నుంచి రావాలంటే మన సపోర్ట్ కావాల్సిందేగా నీకు, అందువల్ల ఆ కాలువలో అక్కడ ప్రజలకి అవసరమైంది నువ్వు చేయకపోతే ఈ బిల్లు ఆగిపోద్ది అని చెప్పంగానే ఇంకా అమ్మటే అందుకని నేను చేసి పెడతానయ్యా, ఆ బిల్లు కూడా చేయించండి, ఇది కూడా చేయించంటే ఆ కాలువలు కూడా చేయించారు, 8 లైన్లు కాలువలు కూడా చేయించారు. సమస్యను కూడా తీర్చారు. అంటే కార్పొరేటర్ సమస్య, పబ్లిక్ సమస్య తీర్చారు. కార్పొరేటర్కి నాకైతే అమౌంట్ గతం గవర్నమెంట్లో రాలేదు, అందులో ఇప్పుడు నేను లాస్ పడదన్నా పబ్లిక్ సమస్య తీర్చారు. నువ్వు అది చేస్తేనే అన్ని బిల్స్ వచ్చేలా చేస్తానంటేనే కదా, మరి ఆయన కూడా ఒక సమస్య అయ్యాడు కదా. సమస్య ఆయన ఇప్పుడు గత గవర్నమెంట్లో రాలేదు కాబట్టి అతనికి ఈ గవర్నమెంట్లో వచ్చిద్దని ఆయన కూడా బాధితుడే అతను కూడా. దాని నుంచి మీరు ఒకటి మాట్లాడుతున్నారు కదా, అంటే కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ అని, మరి వాళ్ళందరినీ కలుపుకుంటున్నారా, లేదా ప్రజలు మీ ఒక్కరి దగ్గరికే సమస్యకు వస్తున్నారా, వాళ్ళని తీసుకొని కూడా వస్తున్నారా? కాదు, మన వార్డులో అందరికి పార్టీ అది వాళ్ళందరి సమస్య ఉంది కాబట్టి వాళ్ళందరూ కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యలు మనకి ప్రజెంట్ వార్డ్ ప్రెసిడెంట్గా నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు వస్తే దానివల్ల నేను ఆ మాట కూడా చదువుతున్నాను మీకు, కోఆర్డినేట్ చేసుకుంటా. ఖచ్చితంగా మీ మధ్యన విభేదాలు రావడం కానీ ఏంటి అంటే కొన్ని ఉంటాయి కదా చిన్నవి ప్రాబ్లమ్స్, అలా ఉన్నాయి మీ మధ్యన? మన మధ్య అంటే ఏం లేదు, అసలు ఏం లేదు. అనిల్ గారు ఉన్నాడు డివిజన్ ప్రెసిడెంట్ జనసేన, మన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్లో మనం ఆ ఫ్రెండ్, ఆయన టీడీపీ పార్టీలో ఉండి తర్వాత జనసేన కాబట్టి ఆయన వార్డు ప్రెసిడెంట్ చేస్తున్నాడు. ఆయన మన ఫ్రెండ్స్ కూడా ఉండటం వల్ల మన హాయిగా అందరం వార్డు ప్రెసిడెంట్ అనిల్ గారు కూడా నేను జనసేన ప్రెసిడెంట్ కూడా నేను కలిసి ఉంటాం బాగా. ఒకటి స్ట్రైట్ అంటే ఇంతవరకు ఈ డివిజన్స్లో కానీ ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో కానీ ఇంత జరుగుతుందంటే ఒక నజీర్ గారిది నియోజకవర్గంలో ఒక నజీర్ గారి కష్టమైనా లేకపోతే ఇంకేదన్నా పెద్ద నేత వెనక సపోర్ట్ ఉందా తెలుసా? బ్రహ్మసాని చంద్రశేఖరరావు గారు మనకు రావటం గుంటూరు 1 టౌన్కే అసలు గుంటూరు రూపు మొత్తం మారిపోయింది. అసలు బ్రహ్మసాని చంద్రశేఖరరావు గారు రావటంగానే అందరు ప్రజల్లో కూడా ఒక ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఒక
ఒక హోప్ కూడా. ఎందుకంటే అసలు మన గుంటూరు ఒక సుందరం రకంగా ఒక ఒక రూపుగా చూడగలుగుతాం ఈ 4-5 సంవత్సరాలు మనం. తర్వాత ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు మనం 2 టౌన్ వెళ్ళే బ్రిడ్జి, ఆ రోడ్ సెంట్రల్ గ్లాస్ బ్రిడ్జి అది శాంక్షన్ ఉంది. నందివేలు రోడ్ బ్రిడ్జి ఉంది. అసలు అది కూడా ఆ రోడ్డు వేయటం కానీ ఆ బ్రిడ్జి చేపించడం కానీ అది మొదలు పెడతాం కానీ అసలు చూస్తేనే మన కంటికి కనబడుతుందిగా మనకి. చాలా సమస్యలు నజీర్ గారు కూడా అక్కడ ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నేను కూడా ఆ చెట్లు తీసుకుని అక్కడ బాధాను కూడా. వర్షంలో వెళ్ళి పడ్డాను, తర్వాత ఇబ్బంది పడ్డాము మేము చాలా మంది. ఆ రోడ్డు గురించి కూడా నేను అసలు ప్రతిపక్షంలో ఉండగా బాగా పోరాడాము. మన గవర్నమెంట్ రావటం ఎమ్మెల్యే గారు ఒక ఎట్టయితే అయితే ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆ రోడ్డు కూడా అంతే చేపించాడు ఆయన, మొహమ్మద్ నసీర్ గారు అంతే చేయించారు. అయినా నాకు తెలిసింది ఏంటంటే ఒక చదువుకున్న మొహమ్మద్ నసీర్ గారు ఉంటే మన గుంటూరు ప్రజలకి, గుంటూరు 1 టౌన్కి అది లోకల్గా ప్రతి సందు ప్రతి వార్డు, మన వార్డులో కొన్ని పేటలు ఉన్నాయి, ఒక 10 పేటలు. కొన్ని మనకు తెలియని పేర్లే ఆయన చెప్తా ఉంటాడు. ఫలానా ఇప్పుడు జానీశ్వరరావు నగరు, యానాది కాలనీ, గొలుసుకొండల నగరు, దానినిత్త నగరు, ఈ అన్ని పేటలు ఉన్నాయి. ఇదిగో ఫలానా మిస్ అయింది నీకు, దాంట్లో ఏమవరకు ఉందో నువ్వు తెలుసుకున్నావా అంటారు. అంటే మనకంటే బాగా అడుగున క్షుణ్ణంగా ఎప్పటి నుంచో పరిశీలనలో ఉన్నారు అన్నిట్లో ఉంటాం. కారణం అంటే ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు బట్టి గుంటూరులో ఈ గుంటూరు 1 టౌన్ మొత్తం అవగాహన ఆయనకి ఉంది. అంతకుముందు ఒక ఎమ్మెల్యే అయితే ఎక్కడ తాటికొండ నుంచి వచ్చాడు, లోకల్ కాదు కాబట్టి అతనికి అర్థం అయ్యేది కాదు. అక్కడ కార్పొరేటర్ మనకేం చేస్తాడు, చిన్న నేను కూడా ఆనందపేట 11లో పుట్టి పెరిగాను. అయినా సరే కాస్త మర్చిపోయినా సరే ఫలానా దగ్గర ఫలానా వర్క్ ఉంది, నువ్వు చేపించావా అది అంటారు నాకు. అసలు అంత మేధావి అదే చదువుకున్న యువ నాయకులు, చదువుకున్న వాళ్ళు మేధావులు ఎంత ముఖ్యమో. అంటే అన్నారు కదా, మన గుంటూరు జిల్లాలో తూర్పు నియోజకవర్గం కూడా ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కూడా హైటెక్గా ముందుగా చేయాలన్నదే నా ఉద్దేశం అని కూడా నజీర్ గారు కొన్ని సందర్భాలు అన్నాయి కూడా ఉన్నాయి. అదే తర్వాత మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మామూలుగా మనం ప్రజలు వస్తుండేవాళ్ళు. నేను ఏంద్రా ఇది ప్రజెంట్ వైసీపీ గవర్నమెంట్ నుండి ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు, అయినా సరే మనం ప్రతిపక్షంలో ఉన్నారు, ఇన్ఛార్జ్గా చేస్తున్నాం, ఈయన వచ్చి వీళ్ళు ప్రజలేంది ఎన్ని పనులు చేసుకున్నాం. సపోజ్ నేనే హాస్పిటల్ వర్క్ ఉంటే మా ముస్తఫా వాళ్ళ ఈ హాస్పిటల్లో నాకేమో మా మామగారికి యాక్సిడెంట్ అయింది, ప్రాబ్లం ఉందంటే అమ్మటే డాక్టర్ గారికి ఫోన్ చేసి అసలు ఆయన కూడా అమ్మటే రియాక్ట్ అయ్యి నా పర్సనల్ నా చుట్టం ఇది, మా అన్న కొడుకు ఇది, నువ్వు చేయాల్సిన బాధ్యత ఉంది సార్ అని చెప్పి ఆయన నేను వర్క్ మా పబ్లిక్ చేత వాళ్ళు ఏముందో ఆ వర్క్ కూడా చేపించా ఆయన చేత. పోలీస్ స్టేషన్ కానీ అవి కానీ అసలు అవన్నీ నాకు తెలుస్తాం ఏంటంటే ఒక చదువుకొని వాడు ఉంటే ఇన్ని పనులు చేయగలుగుతాడా అని నాకు ఒక అవగాహన వచ్చింది. తెలుసుంటది, అందుకోసం చేశాడులే ఈయన. అందులో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఉండేవాళ్ళుగా అవసరం ఉంది. అందులో డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అసలు ఏదైనా మాట్లాడితే సిఏ గారు మన వాడు వచ్చాడు, అబ్బాయికి రైట్స్ ఉంటే న్యాయం ఉంటేనే చేయండి, అన్యాయం ఉంటే మా వాటి తరఫున కూడా మేము సపోర్ట్ లేదు అన్నాడు. అలా కూడా చేశాడు ఆయన. న్యాయం ఉంటేనే, మీకు నిజాయితీగా ఉంటేనే ఎవరు పవర్స్ వద్దు, అటు నుంచి వాళ్ళు చేశారు మేము చేసాం, మా వాడి తరఫున తప్పు ఉంటే లోపలండి, నిజాయితీగా ఉంటే పంపించేసానండి. వాళ్ళు కూడా నవ్వుకొని సరే అని అమ్మటే బెండర్ చేసి ఏమైనా ఉంటే ఏం లేదు అని పంపించేవాళ్ళు. అంటే నేను ఒక మనిషి మాట్లాడే విధానం అంత మంచిది ఉండటం వల్ల వాళ్ళు కూడా అమ్మటే రియాక్ట్ అయ్యి పంపించేసేవాళ్ళు. ఇప్పుడు మీ వార్డులో నేను రేపే మీ దగ్గరకు వస్తాను, ఎవరైతే సమస్యలు ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి, ఎవరికైతే అక్కడ డెవలప్మెంట్ ఉన్న ఏరియా అయినాయి, ఏదైతే ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న అభివృద్ధి చేశారనే కోణంలో మాకు చూపించగలరా? ఖచ్చితంగా చూపిస్తాను. దాదాపు మన వార్డులో ఈ ఆనందపేట 11వ డివిజన్లో ఎమ్మెల్యే గారు వచ్చిన కాడి నుంచి 2 కోట్ల రూపాయల పని ఇప్పుడు జరుగుతుంది ప్రజెంటు. ఇప్పుడు మీరు స్వయంగా రేపు వచ్చినా ఇప్పుడు వచ్చినా నేను చూపించగలుగుతా. ఎందుకంటే అక్కడ లారీలు కానీ ఇప్పుడు పనిచేసే కానీ ఆ రోడ్లకి పబ్లిక్కి ఎంత అవసరం ఉందో అనేది మీకు కూడా అర్థమైద్ది, ప్రజలకు కూడా అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది ఇది. ఎందుకంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉంటే ఇంత పని జరుగుతా అని గతంలో కూడా నేను చూసా. వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏదైనా గుంటూరు అభివృద్ధి జరిగినట్టు ఒకటి చూపిమనండి. నేను చూసా, చంద్రబాబు నాయుడు కాలనీ కట్టింది, చంద్రబాబు కాలనీలో పేద ప్రజలకి ఇచ్చింది, నారా చంద్రబాబు నాయుడు కాలనీలో
అది గతంలో టీడీపీ గవర్నమెంట్లోనే. తర్వాత స్టేడియం కాడ కొట్లు ఉన్నాయి చూసారా, ఆ కొట్లు మొత్తం ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్లోనే. మాయాబజార్లో కొట్లు ఉన్నాయి మొత్తం చూసారా, అది టీడీపీ గవర్నమెంట్లోనే. నెక్స్ట్ వ్యవసాయ మార్కెట్, ఆ రోజు రైతులు బాధపడుతుంటే ఆ రోజు రైతులు బాధపడకూడదు, ఇక్కడ వచ్చి ఎవరైనా సరే అమ్ముకోవచ్చు అని చెప్పి అది కూడా టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది. ఈ అన్ని పనులు నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. మేము కూడా ఆ పార్టీలో ఈ పార్టీలో వచ్చిన కాదు, టీడీపీ చిన్నప్పటి నుంచి ఉన్నాను. అందులో టీడీపీ అయితే పబ్లిక్కి అభివృద్ధి జరిగిద్ది, మంచి జరిగిద్ది అని ఒక ఉద్దేశంతో మేము ఎంతైనా సరే ఓపికగా దగ్గరుండి మా ప్రజలకి ఏం కావాలో కూడా చేస్తాం. రేపు ఈ భార్యాభర్త ఉంటే భర్త చనిపోతే ఒక వారం, ఒక 3 నెలల్లోనే ఆ పింఛను అమ్మటే 3 నెలల్లోనే ఆయన భర్త పింఛను వస్తా భర్తకి ఒకవేళ చనిపోతే అమ్మటే అదే పింఛను 2-3 నెలల్లోనే యాక్టివేషను. రేపు 4-5 ఇస్తున్నాం మేము పింఛను. మీరు ఒకసారి వస్తే మేడం, అసలు ఇప్పుడు సచివాలయం అడ్మిన్ కూడా ఫోన్ చేసి రామకృష్ణ గారు 5 కూడా మీరు చెప్పింది 5 కూడా పింఛన్ శాంక్షన్ అయితే రేపు ఇద్దాం సార్ అంటే, రేపు డేటే లేదుగా అసలు 1వ తారీఖుగా పింఛన్ ఇచ్చేది, నువ్వు ఏంది ఇటు కానప్పుడు ఈ 11వ తారీఖు ఇద్దాం అంటున్నావు అని చెప్పాను నేను. ఇప్పుడు నేను కాదు సార్, శాంక్షన్ అయింది, వాళ్ళకి నేను ఇవ్వాల్సింది ఉంది, మనకి పైనుంచి వచ్చింది ఇచ్చేయాలా సార్ అన్న. అంటే మనకి ఈ పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ అంటే అసలు ఎంత యాక్టివ్గా కానీ మొహమ్మద్ నసీర్ గారు కానీ అందులో ఎప్పుడు ఈ లేని హాస్పిటల్స్ డబ్బులు ఉంటాయిగా పేషెంట్లకి, ఆ డబ్బులు ఎప్పుడు రాలేని అంతగా ఈ ఎమ్మెల్యే గారి ఆధారంలో కరెక్ట్గా 3 నెలల్లోనే ఎవరైతే ఆ బిల్స్ వచ్చినాయి వాళ్ళకి. మా వార్డులోనే దాదాపు ఒక 5-6 10 మందిని దాకా ఇప్పించాను నేను. అవి కూడా మీకు ప్రూఫ్ చూపిస్తా, సీఎం రిలీఫ్ ఫండ్ అది కూడా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను నేను. ఖచ్చితంగా నేను మిమ్మల్ని రేపు కలుస్తాను, అక్కడ ఉన్న సమస్యల దగ్గరికి వస్తాను. అంటే ఎవరికైతే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గరికి మేము వస్తాము. అసలు ఎంతవరకు నిజం కూడా మేము తెలుసుకోవాలి కాబట్టి మేము ఖచ్చితంగా కలుస్తాము. చూశారు కదండి, ఎందుకు నజీర్ అహ్మద్ గారు వార్డుని ఎంత ప్రత్యేక దృష్టితో డెవలప్మెంట్ చేసే విధంగా ప్రతి వార్డు ప్రెసిడెంట్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సమస్య ఉంటేనే మీరు నా దగ్గరికి రండి పార్టీ ఆఫీస్కి, లేకపోతే ఇక్కడ రావద్దు అంటే అలా కూడా చెప్పేస్తున్నారట. రావద్దు, ఇక్కడ ఉంటేనే సమస్యను తీసుకురండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, సచివాలయంలో అర్జీ పెట్టాల్సి ఉండి అక్కడ చూసుకోండి, ప్రతిదీ ఎలక్ట్గా ఉంటున్నారు. ఎక్కడేం సమస్య వచ్చినా ఫోన్ వచ్చినా సరే ఆ వార్డులో అడుగు. ఎందుకంటే కొంతమందికి తెలియని కొన్ని వార్డ్ ప్లేస్లో కూడా లోపల ఉన్న చిన్న ఏరియా ప్లేస్లో కూడా తెలియని వార్డులో ఉన్న వాళ్ళ ప్రెసిడెంట్కి తెలియకపోతే ఆయనకి ఎమ్మెల్యే గారికి క్షుణ్ణంగా తెలుస్తున్నాయి కూడా ఉన్నాయి. మరి ఎంత సమస్యల మీద ఇన్ని సంవత్సరాలు పోరాడితే ఎంత అడుగడుగు తెలుసుంటుందో మనకి తెలుసుండాలి. మరి ఇలాంటి యువ నాయకుడు, తెలివైన నాయకుడు, తెలివైన ఎంపీ గారు మాకు ఉండడం అదృష్టం అని కూడా ఇక్కడ వార్డ్ ప్రెసిడెంట్ ఆయన సంతోషంగా, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది ఈ పదవి నాకు రావడం అన్నంత ఆనందంతో చెప్తున్నారు. మరి రేపు ఆ వార్డులోకి వెళ్ళి ఎంతోమంది ప్రజలతో కూడా మాట్లాడాల్సింది అయితే మనకు ఉంది. మరి కెమెరా వల్లితో శ్రావణి 6R9 న్యూస్.